వివరాలు చూద్దాం. గాజువాకలోని షీలానగర్ వెంకటేశ్వర కాలనీలో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్ఎల్ వినాయక్ క్లేవ్ అపార్ట్మెంట్ పై ప్రేమికులు కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు అమలాపురానికి చెందిన పిల్లి దుర్గారావు, సాయి సుష్మితగా పోలీసులు గుర్తించారు. మృతుడు దుర్గారావు క్యాటరింగ్ నడుపుతుండగా మృతురాలు సాయి సుష్మిత ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. దుర్గారావు, సాయి సుష్మితలు ఇంట్లో గాజు గ్లాస్ టీవీ రిమోట్ పగిలిపోవడంతో వారి మధ్య వాగ్వాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అండి ఇది విశాఖపట్నం జిల్లా. ఈ కాలనీలో 8B లైన్లో ఎస్ఎల్ వినాయక అనే గ్రూప్ హౌస్ ఉంది. ఆ గ్రూప్ హౌస్లోని ఒక అబ్బాయి అమ్మాయి కూడా నివసిస్తున్నారండి. అబ్బాయి పేరు పిల్లి దుర్గారావు, అమ్మాయి పేరు సాయి సుష్మిత. వీళ్ళిద్దరూ కూడా సూసైడ్ చేసుకున్నట్టుగా ఉదయం నాకు ఫోన్ రాగానే నేను వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్కి చెప్పడం జరిగిందండి. అయితే వాళ్ళు ఫోన్ టచ్లో ఉంచండి, మీకు పోలీసులు వస్తారు అని తెలిసింది. అలాగే పోలీసులు వచ్చి ఇక్కడ పరిశీలన జరుపుతున్నారు. నేను కూడా ఇక్కడికి వచ్చి చూసేసరికి అబ్బాయి ఒకవైపు, అమ్మాయి మరోవైపు పడిపోయి ఇద్దరు కూడా రక్తపు మడుగులోని చనిపోయి ఉన్నట్టుగా తెలిసిందండి. గాజువాక షీలానగర్ లిమిట్స్ వెంకటేశ్వర కాలనీలో ఎస్ఎల్ వినాయక్ అపార్ట్మెంట్లో పిల్ల దుర్గారావు అనే క్యాటరింగ్ ఓనర్ వచ్చేసి గత 1 year నుంచి ఉంటున్నాడు. ఇతనికైతే వివాహం కాలేదు. హైదరాబాద్ అంటే ఇతని నేటివ్ ప్లేస్ అమలాపురము, ఈ పాపది కూడా అమలాపురం అనమాట, సుష్మిత. వీళ్ళిద్దరూ గత 3 నెలల నుంచి కూడా ఇక్కడ సహజీవనం చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో అనేది తెలిసింది. అయితే వీళ్ళిద్దరికి లోపల ఏదన్నా వాగ్వివాదం జరిగి ఉండొచ్చు. దానికి సీన్ అబ్జర్వేషన్ రిపోర్ట్ను బట్టి మాకు అంటే టీవీ యొక్క రిమోటు, తర్వాత గాజు గ్లాసు పగిలున్నాయి. ఫర్దర్గా దీన్ని ఇన్వెస్టిగేషన్ అనేది ఫర్దర్గా అన్ని కోణాల్లో విచారించడానికి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ను కూడా తెప్పించాము. ఇంతకుముందు 2-3 hours ముందు అయింది కాబట్టి విచారణ వాళ్ళ బంధువులు, తర్వాత ఫోన్ లాక్లో ఉంది. దీన్ని బట్టి మిగతా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి రేపటికల్లా మనకు దాదాపు అంతా తెలుస్తుంది. అమ్మాయి వాళ్ళకి అయితే ఫోన్ కాంటాక్ట్లోకి వచ్చారు. ఇంకా అబ్బాయి వాళ్ళు అయితే ఇంకా ఎవరు కాంటాక్ట్ చేయలేదు. సో కాంటాక్ట్ అయిన తర్వాత అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ అందరినీ పిలిపించి దాని తర్వాత తదుపరి విచారణ చేపడతాం. ఏపీ సౌత్ గాజువాక ఈరోజు 5:52 మార్నింగ్ ఒక కాల్ వచ్చింది, 112 కాలు మా సిఐ గారికి. శైలనగర్లో వెంకటేశ్వర కాలనీలో ఇద్దరు మేడ మీద నుండి దూకి చనిపోయారని సమాచారం రాగా వెంటనే మా సిఐఎస్ఐ వెంటనే తక్షణం వచ్చి చూడడం జరిగింది. దాని మీద పరిశీలిస్తే వాళ్ళ పేర్లు పిల్లి దుర్గారావు, 32 years, క్యాటరింగ్ రంగా క్యాటరింగ్ సర్వీసు ఆయన ఓనరు. అలాగే సుష్మిత 27 years, ఈమె సాఫ్ట్వేర్ ఫార్మా కంపెనీలో వర్క్ చేస్తుంది హైదరాబాద్లో. వీళ్ళిద్దరూ ఇద్దరు కలిసి ఉంటున్నారు ఆ అపార్ట్మెంట్లో. అయితే ఈ నైబర్స్ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పేదాన్ని బట్టి వీళ్ళిద్దరూ గొడవ పడ్డారని చెప్తున్నారు. 3 months నుండి ఇక్కడ ఉంటున్నారు. ఇంకా ఇది ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారు అనేది విషయం పూర్తిగా ఇంకా రైట్. ప్రేమ జంట ఆత్మహత్యపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, రైట్ నాయుడు చెప్పండి. థ్యాంక్ యూ చందు. ఇక్కడ విశాఖ జిల్లాలో జరిగినటువంటి దారుణమైన సంఘటన అయితే మాత్రం అందరినీ కలిసివేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. కారణం ఒక ప్రేమ జంట తెల్లవారుజామున ఆ టైంలో బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం అయితే మాత్రం కలకలం అయితే సృష్టించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు కూడా అవివాహితులు, అదే విధంగా చూసుకుంటే వయసు కూడా 30-32 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి. అదే విధంగా జీవితంలో స్థిరపడాలనే ఒక నేపథ్యం ఉండడంతో అయితే మాత్రం ఆయన ఒక సొంతంగా ఒక క్యాటరింగ్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అమ్మాయి కూడా ఎంతో కష్టపడి చదువుకొని ఒక ఇంజనీర్ గా కూడా సెటిల్ అయింది. ఒక ఫార్మా కంపెనీలో ఇంజనీర్ గా కూడా చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండడం కూడా ఒక దీనిగా కనిపిస్తూ ఉంది. అయితే ఇద్దరు కూడా అమలాపురం ప్రాంతానికి చెందిన వ్యక్తులు ఇద్దరు కూడాను. ఆ అబ్బాయికి 32 సంవత్సరాలు, అమ్మాయి 27 సంవత్సరాలు, సాయి సుష్మిత కూడా చెప్తున్నారు.
అయితే ఏదైతే పిల్లి దుర్గారావు ఈ సాయి సుజిత ఇద్దరు కూడా శీలానగర్ లో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని అక్కడ సహజీవనం చేస్తున్నారంటూ కూడా స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా ఎటువంటి పరిస్థితులు దాపురించే పరిస్థితులు అయితే మాత్రం ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్నారంటూ కూడా చెప్తున్నారు. పోలీసులు కూడా ప్రాథమికంగా అంచనా వేసింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి టీవీ రిమోట్ కావచ్చు, లేదంటే ఒక గాజు గ్లాస్ కూడా పగిలి ఉండడం చూస్తూ ఉంటే కనుక ఈ ఏదైనా ఇద్దరి మధ్యలో వాగ్వివాదం జరిగిందన్నది కూడా అనుమానంగానే కనిపిస్తుంది. అంటే ఇద్దరికి కూడా పెళ్లి కాకపోవడం, అయితే ఈయన ఆ దుర్గారావుకు సంబంధించి ఏమైనా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారా, అయితే ఈ నేపథ్యంలోనే పెళ్లి విషయంలో ఏమైనా మాట తిరిగి వీళ్ళు వాగ్వివాదాన్ని దిగడం, అదేవిధంగా పడిపోయిన తీరు కూడా అంటే ఆత్మహత్య చేసుకున్న తీరు కూడా అబ్బాయి ఒకవైపు ఉంటే కనుక అమ్మాయి మరోవైపు కూడా పడడం కూడా మీరు ఒక సంచలనంగానే ఉంది. అంటే ఏం జరిగింది అన్నది అయితే మాత్రం పూర్తి స్థాయిలో విచారణ చేపడితే తప్ప దీని తాలూకా వివరాలు అయితే తెలిసేది లేదంటూ కూడా పోలీసులు చెప్తున్న తీరు కూడా కనిపిస్తుంది. అయితే స్థానికులు చెబుతున్న పరిస్థితిని బట్టి చూస్తూ ఉంటే కనుక ఇక్కడ గత 3 నెలలుగా కూడా వీళ్ళు సహజీవనం చేస్తున్నారని, అయితే దుర్గారావు గత 6 నెలలుగా ఇక్కడే ఉండేవారని, అయితే ఈ సహజీవనం నేపథ్యంలో వీళ్ళిద్దరూ సాన్నిహిత్యంగా ఉండడం, అదేవిధంగా వీళ్ళిద్దరు పై మధ్యలో ఏమైనా జరిగి ఉండొచ్చు అన్నది అయితే మాత్రం అనుమానంగా ఉంది. అయితే దీనికి ఏది ఏమైనప్పటికీ కూడా దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపడతామంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటువంటి దారుణ సంఘటన చేసుకోవడం పట్ల అయితే మాత్రం వాళ్ళందరికీ కూడా స్థానికులు అయితే ఒక రకమైన ఆందోళన అయితే మాత్రం కనిపిస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. రైట్ నాయుడు, థ్యాంక్ యూ.